వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కేరళలో ఈ సంవత్సరం అంటే 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ పీపుల్ పల్స్ 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల నాడిపై అధ్యయనం నిర్వహించడంతో పాటు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఇప్పటికే కేరళలో బీజేపీ పట్టు సాధిస్తుంది అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడం కానీ, సిపిఎంలో ఉన్న కీలక నేతల కుమారులు అంటే పార్టీలో చేరడం కానీ, చెగువేరే లాంటి వాళ్ళు బీజేపీలోకి రావడం కానీ, ఇదంతా కూడా అక్కడున్న కమ్యూనిస్టు భావజాల పార్టీపై అసహనంతో ఆల్టర్నేట్ నెత్తుక్కుంటున్నారు. అది ఆల్టర్నేట్గా బీజేపీ మాత్రమే కనిపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ పల్స్ వాళ్ళ అధ్యయనం ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు మొగ్గు ఎక్కువగా ఉంది. అర్బన్ దళితులు ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గుగా ఉన్నారు. వాళ్ళకే ఓట్లు వేయాలనుకుంటున్నారు. దానికి కావాల్సిన ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి అన్నట్టు తెలుస్తోంది. దళిత ఓటు బ్యాంకులో చీలిక కేరళలో సాంప్రదాయకంగా వామపక్షాలకు కంచుకోటగా ఉన్న షెడ్యూల్ కులాల ఓట్లు ఇప్పుడు 3 వర్గాలుగా విడిపోతున్నాయి. అది ఒకటి, పట్టణ ఆశావాహులు. మెరుగైన అవకాశాలు, అభివృద్ధిని ఆశించే పట్టణ ప్రాంత దళితులు ఎన్డీఏ వైపు మల్లుతున్నారు. ఇక గ్రామీణ సమూహం, ప్రస్తుతం ప్రభుత్వంపై నిరాశతో ఉన్న గ్రామీణ ప్రాంత దళితులు యూడీఎఫ్ వైపు వెళ్తున్నారు. ఇక వామపక్ష మద్దతుదారులు ఎల్డీఎఫ్ పట్ల ఇంకా విధేయతతోనే ఉన్న వర్గం క్రమంగా కుచించుకుపోతోంది. ఇక కీలక కుల సంఘాల ప్రభావం కేరళ రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రధాన కుల సంఘాల వైఖరిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కేరళ పులాయర్ మహాసభ, ఇది కేరళలోని అతిపెద్ద ఎస్సీ గ్రూప్, కేఎంపీఎస్ అంటారు దీన్ని. అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఎల్డీఎఫ్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు. ఇక ప్రత్యక్ష రక్ష దైవ సభ పిఆర్డిఎస్, బీజేపీ అప్పచ్చన్ను హిందూ సంస్కర్తగా చిత్రీకరించడం ద్వారా ఈ వర్గాన్ని ఆకట్టుకుంటుంది. వీరిలో ఒక విభాగం ఇప్పటికే ఎన్డీఏలోకి చేరింది. ఇక చరమ సాంభవ అభివృద్ధి సంఘం సిఎస్డిఎస్ అంటారు దీన్ని, రిజర్వేషన్ల ఉపవర్గీకరణను సమర్థిస్తూ వీరు ఇప్పుడు యూడీఎఫ్ ఎన్డీఏలకు మద్దతుగా ఇస్తున్నారు. ఇక గణాంకాలు మరియు ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే కేరళలో 25% ఓట్ షేర్ సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సంస్థల ప్రభావం, 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్లో ఎన్డీఏ చారిత్రాత్మక విజయం వీళ్లకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే కన్నత్తూర్, మవెలెక్కర, అదూర్ వంటి చోట్ల దళిత ఓట్ల చీలిక ఫలితాలను మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కేరళలో సగటు నమోదు 28.4% ఉంటే ఎస్సీలలో అది 23% మాత్రమే ఉంది. ఇది అసంతృప్తికి ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. ఈ వర్గం మొత్తం కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన దళిత యువత కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు. గతంలో కేవలం వామపక్షానికే పరిమితమైన దళిత రాజకీయం ఇప్పుడు సైద్ధాంతిక పునర్వ్యవస్థీకరణ లోనవుతుంది. దీనివల్ల 2026 ఎన్నికలలో త్రిముఖ పోటీ మరింత రసకందాయంగా మారనుంది. ఇక ఇంత త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ వైపు కొంత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. 2025 స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ సాధించిన చారిత్రాత్మక విజయం మీద ఇప్పుడు బీజేపీకి మరింత నమ్మకం వచ్చింది. ఎలాగైనా సరే కేరళ రాజకీయాల్లో మార్పులను తీసుకురావాలి, కాషాయ జెండా ఎగరవేయాలి అనే విధంగా కూడా అక్కడ అడుగులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి అక్కడ వర్క్ స్టార్ట్ చేసినట్టు, హిందువులందరినీ సమీకరించడం, అయ్యప్ప స్వామి ఆలయం మీద జరుగుతున్న దాష్టికాలకు సంబంధించి కూడా సనాతన హైందవ ధర్మం ఎలాంటి అక్కడ బాధలు ఎదుర్కొంటోంది, ఎలాంటి దోపిడీలకు గురవుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేయడంతో పాటు మోదీ హవా అయితే నిజంగా కూడా అంటే ప్రతి స్టేట్ ఎన్నికల మీద మోదీ హవా ఉంటుంది. మోదీ హవా తో ఎన్నికల ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే నిలబడ్డ క్యాండిడేట్ కంటే మోదీ లాంటి ఒక నాయకుడి అవసరం ఉంది దేశానికి. ఇక్కడ మనం ఈ క్యాండిడేట్ని కాదు, మోదీని చూడాలి. మోదీ లాంటి నాయకులు లేకపోతే దేశాభివృద్ధి ఆగిపోతుంది. అండ్ కేరళలో తిరువనంతపురంలో గెలిచిన తర్వాత కొత్త ఉత్సాహం వచ్చింది. అక్కడ హైందవ ఓట్లన్నీ ఏకమవుతున్నాయి. అండ్ అక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే ముస్లింలలో కూడా ఒక వర్గం ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో అన్నిటికంటే అసలు విషయం ఏంటంటే కమ్యూనిస్టు నాయకుల అవినీతి పటాపంచలుగా బయటపడుతోంది. వీళ్ళ అవినీతి దాష్టకాలు, వీళ్ళ అభివృద్ధికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని అంశాలు, అలాగే హైందవ ధర్మాన్ని అనగదొక్కే చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు గమనించారు. సో కేరళలో కూడా
కాషాయ గాలులకే కొంచెం పెచ్చింగ్ ఉంది అంటూ కూడా సర్వే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నట్టండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే మాకు కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా చెప్పే శక్తినిస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.